హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇండియన్ స్టైల్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ వచ్చి చేయడం చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇండియన్ స్టైల్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకొని వెల్లుల్లి ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ క్యాబేజీ తురుము, 1/2 కప్ క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్ క్యారెట్ ముక్కలు, అలాగే కొంచెం బీన్స్ వేసి ముక్కలు ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కల్ని బాగా కలుపుతూ హై ఫ్లేమ్ మీద మాత్రమే 50 to 60% వరకు కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న 2 కప్స్ చల్లారిన రైస్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రైడ్ రైస్ని కలుపుతూ ఫ్రై చేయడానికి మనకి మినిమం 4 నుంచి 5 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఫ్రైడ్ రైస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మనం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆది అభిరుచి.